నమస్తే అండి, మేము ఇన్స్టా సీడ్స్ వాళ్ళము. అయితే ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంలో ఒక సన్నివేశాన్ని మీకు వివరించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నామండి. పోతే వచ్చేసరికి మీరు మిరప సాగు చేసే రైతులందరూ కంటితో చూసిన విత్తనం కానీ, లేకపోతే పక్క ఇంటి వాళ్ళ రైతులు చూసిన విత్తనం కానీ, లేకపోతే మన సెల్లులలో యూట్యూబ్లలో వచ్చే విత్తనం కానీ, ఫేస్బుక్లలో వచ్చే విత్తనం కానీ, ఇలా వాట్సాప్ గ్రూప్లలో వచ్చే విత్తనం కానీ, ఇలా లేదా మన షాపులలో చెప్పిన విత్తనం కానీ, ఇలా రకరకాల మార్గాల ద్వారా మీరు సాగు చేసి ఉంటారు. సో ఈ సాగు చేస్తున్నటువంటి విత్తనం ఏదైతే మనం యూట్యూబ్ ద్వారా అయితేమి, ఫేస్బుక్ ద్వారా అయితేమి, లేకపోతే దుకాణాలలో కొను ఆ విత్తనం అయితేమి కొనుక్కొచ్చి ఆయనతో మనం సాగు చేస్తుంటాం. ఆ సాగు చేస్తున్నటువంటి విత్తనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఆ పర్ఫార్మెన్స్ని మనము దుకాణదారులు చెప్తేనో, లేకపోతే యూట్యూబర్లు చెప్తేనో, లేకపోతే ఫేస్బుక్లో చెప్తేనో, లేకపోతే వాట్సాప్ గ్రూపులలో చెప్తేనే వింటూ ఉంటే కూర్చోలేం కదా. అది చెప్పిన దాన్ని విని మనం విత్తనం కొన్నాం. ఇప్పుడు ఆ కొన్న విత్తనం ఏ విధంగా నా తోటలో ఏ విధంగా పెరుగుతుంది, వేరే తోటలలో ఏ విధంగా పెరుగుతుంది, అలా మీరు ప్రతిదాన్ని పరిశీలించుకోవాలా. ఆ పరిశీలించలో భాగంగానే మా భీష్మ విత్తనానికి చాలామంది రైతులు ఆశీర్వదించి చాలా జిల్లాలలో 2 రాష్ట్రాలలో మా విత్తనాన్ని పండించడం జరిగింది. అయితే ఈ భీష్మ విత్తనం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము మీ అందరికీ ఫీల్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనగా రేపటి రోజు కూస్మాంచి ప్రాంతంలో లోక్యాతాండ గ్రామంలో మనము ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు, వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ తోటకు వచ్చి పోయిన సంవత్సరం మా దగ్గర ఉందా లేదా ఈ తోట అని చూసి ఈ విత్తనాన్ని ఆశీర్వదించగలరని మనవి. ఎక్కువ పెట్టకండి, ఎక్కువ పెడితే